వార్ 2 టీజర్ ఇదేంద్ర నాయన ఇలా ఉంది. షబ్బా సాయిరామ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన ఎన్టీఆర్ అన్ననే చూపించారు. అండ్ ఎన్టీఆర్ అన్న వయసు అవుతూ స్టార్ట్ అవుతుంది. ఇందులో ప్లస్ అండ్ మైనస్ అయితే మాట్లాడుకుందాం వీడియో డీటెయిల్గా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నాది ఒక స్మాల్ రిక్వెస్ట్, చూడండి, లైక్ చేయండి, కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్టీఆర్ అన్న లుక్ బాగుంది భయ్యా, ఫ్రెష్ లుక్ బాగుంది. అండ్ కొన్ని సీన్స్ ఉంటుంది, హైలైట్ యాక్షన్ సీన్స్ కానీ ఒక రేంజ్లో ఉంది భయ్య. వార్ అంటే ఎన్టీఆర్ గారికి అలాగే హృతిక్ రోషన్ గారికి ఇద్దరికి మధ్యలో జరిగేటువంటి వారు అది ఏంటనేది మనం సినిమా చూడాలి. సో యాక్షన్ సీన్స్ లాస్ట్లో ఇద్దరు హీరోలకి పంచి ఉంటుంది భయ్య. ఇద్దరి హ్యాండ్ ఇలా గుర్తుకునే సీన్ మాత్రం ఒక లెవెల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. అయితే హీరో బ్రిడ్జి మీద నుంచి ట్రైన్ మీద దుంకుతాడు కదా, అది మరీ ఓవర్ అనిపించింది నాయన. అప్పుడు వినయ విజయ రామలో రామ్ చరణ్ అన్న బీహార్కి ఆ ట్రైన్ మీద దుంకుతాడు కదా, అలాగే ఎన్టీఆర్ అన్న కూడా ఇలా బ్రిడ్జ్ మీద నుంచి ఆ స్పీడ్గా వెళ్తున్న ట్రైన్ మీద అలా ఎలా దూకాడు, దెబ్బలేం తగలేదా, అసలు అలా పాసిబుల్ అవుతుందా అని కామెంట్లు అయితే చేస్తారు. అలాగే కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ కూడా వర్కౌట్ అవ్వలేదని కూడా కామెంట్లు చేస్తారు. ఎక్కువసేపు ఎన్టీఆర్ అన్నని చూపించడం వల్ల, హృతిక్ రోషన్కి ఎలివేషన్స్ ఇవ్వడం వల్ల హృతిక్ రోషన్ హైలైట్ అవుతుండు, ఎన్టీఆర్ అన్నని సైడ్ క్యారెక్టర్గా చూపిస్తారా, విలన్గా చేస్తారా అనేసి డౌట్ అయితే ఉంది. అండ్ ఈ విధంగా అయితే కామెంట్లు చేస్తారు. ఒకటే హీరోయిన్ ఉంది కాబట్టి కియారా అద్వానీ, ఎన్టీఆర్ అన్న సినిమాలో ఫుల్ లెంత్ కాకుండా ఒక 30-40 మినిట్స్ అయితే పక్కా ఉంటారు. 30 to 40 మినిట్స్ ఆర్ 1 hour సినిమా మొత్తం ఉన్నా పర్లేదు. ఎన్టీఆర్ అన్నని అండ్ హృతిక్ రోషన్ వీళ్ళిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ని చూడాలని అయితే ఉంది భయ్య. అండ్ కొన్ని కామెంట్ అయితే చూశాను, హృతిక్ రోషన్ అన్న హైట్ ఎక్కడ, ఎన్టీఆర్ అన్న హైట్ ఎక్కడ, ఆ అన్న బాడీ ఎక్కడ, ఈ అన్న బాడీ ఎక్కడ, హైట్కి బాడీకి సంబంధం ఏంటి భయ్య నాకు అర్థమవుతలేదు. అరవింద సమేతలో చూసాం 6 ప్యాక్ బాడీ, దానికంటే ముందు టెంపర్ మూవీలోనే చూసాం ఎన్టీఆర్ అన్న 6 ప్యాక్ బాడీ. అండ్ ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ముందు, ఆయన డ్యాన్స్ ముందు ఆయనకి ఎవ్వరు పోటీ లేవు. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్, ఆయనలాగా డ్యాన్స్ ఇంకెవ్వరు చేయలేరు. సో వేరే హీరోని పోల్చట్లేదు, ఆయనలాగా ఆయన మాత్రమే చేయగలరు. కాబట్టి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అనేది టీజర్లోనే తెలుస్తుంది ఎన్టీఆర్ అన్న డామినేషన్ చేశాడని. నాకైతే టీజర్ చూస్తున్నంతసేపు ఎక్కడ ఏ తేడా కనిపించలేదు. ఇద్దరు పోటాపోటీగా యాక్టింగ్ చేసిరు. అండ్ ఒక లెవెల్ అనిపించింది నాకు. కొన్ని చోట్ల అయితే హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సీన్స్, సినిమాలో యాక్షన్ సీన్స్ చూడాలంటే ఒక లెవెల్ ఉంటుంది. సో సినిమా అయితే August 14 అయితే థియేటర్లో రిలీజ్ అవుతుంది. అండ్ టీజర్ అయితే నాకు నచ్చింది భయ్య. ఎక్స్పెక్టేషన్ పీక్స్లో పెరిగిపోయింది. నేను అనుకున్న దానికంటే మించి ఉంది భయ్య టీజరు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఉంటుంది అనేసి. నాకైతే నచ్చింది టీజర్. సో ఈ వార్ 2 మూవీ టీజర్ చూసాక మీకు ఎలా అనిపించింది అండ్ సినిమా పైన మీ ఒపీనియన్, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.